హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రాజమండ్రి వచ్చానని చెప్పాను కదండి. రాజమండ్రిలో నేను వచ్చిన పని అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటంటే కడియం వెళ్ళి కడియం రోడ్ ట్రిప్ ప్లస్ ఒక నర్సరీ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఏంటంటే ఈ బ్లాగ్ చాలా లెందీ వచ్చిందనమాట. అందుకనేసి రోడ్ ట్రిప్ నర్సరీ బ్లాగ్ విడదీద్దాం అనుకుంటున్నానండి. ఇదేంటంటే ఈ బ్లాగ్ ఏంటంటే రోడ్ ట్రిప్ బ్లాగ్, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నేను ముందు వీడియోలో రాజమండ్రి వచ్చినట్టుగా మీకు చెప్పాను కదా. రాజమండ్రిలో పని అయిపోయిందండి. రాజమండ్రిలో పని చేసుకున్న తర్వాత మా వ్యూయర్స్ గురించి నేను కడియం వెళ్దామని నిర్ణయించుకున్నాను అనమాట. ఆల్రెడీ కడియం బయలుదేరానండి. రాజమండ్రి సిటీ దాటుతున్నాను అనమాట. ఇంకా రాజమండ్రి సిటీలోనే ఉన్నానండి. రాజమండ్రి సిటీ నుంచి అలాగ బయటకు వెళ్తే కడియం వెళ్దాం. కడియం దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. కడియం ఏంటంటే నర్సరీలకు ఫేమస్ అండి. వీలైతే మనం ర్యాండమ్గా ఏదో ఒక నర్సరీలోకి వెళ్తాము. మరి ఎలా చేస్తారో లేదో తెలియదు. ఎవరినైనా పర్మిషన్ తీసుకొని ఒక నర్సరీలోకి వెళ్దాము. నర్సరీ అంతా మీకు చూపిస్తాను అన్నమాట వీలైతే, లేకపోతే బయట నుంచే నర్సరీలు మీకు చూపిస్తానండి. ఈ హైవేలో స్ట్రైట్కి వెళ్తే తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెం తణుకు ఇవన్నీ వెళ్ళి ఏలూరు నుంచి విజయవాడ వెళ్తుందండి. ఇది పాత NH5 అనేవారు కదా, అది. ఫ్రెండ్స్, మనం బొమ్మూరు వచ్చామండి. బొమ్మూరు ఇంకా రాజమండ్రిలోనే ఉన్నాం. బొమ్మూరు కూడా రాజమండ్రిలో ఒక ఏరియా అండి. నెక్స్ట్ వేమగిరి సెంటర్ వస్తుందండి. వేమగిరి సెంటర్ నుంచి మనం రైట్కి వెళ్తే ధవళేశ్వరం బ్యారేజ్ వస్తుంది అనమాట. వీలైతే బ్యారేజ్ కూడా చూద్దాం. నేను దూరం ఎలాగో వచ్చాం కదా, ధవళేశ్వరం బ్యారేజ్ కూడా చూద్దాం. స్ట్రైట్ విజయవాడ 183 కిలోమీటర్స్ అండి. లెఫ్ట్ కాకినాడ 60 కిలోమీటర్స్. రాజమండ్రి రైట్కి వెళ్తే రాజమండ్రి 8 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే ధవళేశ్వరం వెళ్తాం. మనం ధవళేశ్వరం వచ్చామండి. ఫ్రెండ్స్, మనం రాజమండ్రి నుంచి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్తున్నప్పుడు రైట్ టర్న్ తీసుకున్నాక ధవళేశ్వరం రోడ్లోకి వస్తామండి. ఈ ధవళేశ్వరం రోడ్లో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కాటన్ బ్యారేజ్ మీదకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని ర్యాంప్ నుంచి వెళ్తే బ్యారేజ్ మీదకి వెళ్తాం. కాటన్ బ్యారేజ్ మీదకి వెళ్తాం అండి. ర్యాంప్ ఉన్నది కదా, ఈ ర్యాంప్ మట్టంటే మనకి కాటన్ బ్యారేజ్ మీదకి వెళ్తుందండి. కాటన్ బ్యారేజ్ మీద అటు నిడదవోలు సైడ్ వెళ్ళిపోతుంది, కొవ్వూరు సైడ్ వెళ్తుందండి. కాటన్ బ్యారేజ్ మీదకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడెక్కడైనా ఆపి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం కాటన్ బ్యారేజ్ మీద ఉన్నాం అనమాట. కాటన్ బ్యారేజ్ వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఇక్కడ వాటర్ అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంటుందో అంతా చూడండి ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ధవళేశ్వరం దాటాం ఫ్రెండ్స్. ధవళేశ్వరం దాటాక మనకు రోడ్ సైడ్ అంతా ఆల్మోస్ట్
నర్సరీలే కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ నర్సరీలో ఉన్నాయి రోడ్ సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నర్సరీలే అనమాట. వెంకటరమణ నర్సరీ. చూసారు కదా, మామిడి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో వెంకట శ్రీనివాస నర్సరీ. చూద్దాం అండి, ఇంకా చూద్దాం. ఎక్కడైనా వీలైతే లోపలికి వెళ్దాం అని. బుర్రిలంక అనే గ్రామంలోకి వచ్చాండి. ఇక్కడ కూడా నర్సరీలు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, నర్సరీలన్నీ కొంచెం రోడ్డుకు దూరంగా ఉన్నాయండి, కనిపించట్లేదు. ఇది రోడ్డు ట్రిప్ వ్లాగ్ కింద ట్రీట్ చేయండి. మీకు నర్సరీ ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి వేరేగా చేసి పెడతానండి. అది దీంట్లో కలిపితే చాలా లెందీ వీడియో అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కడియం రోడ్ ట్రిప్ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ని బట్టి నేను వీడియోస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.